శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. సోషల్ మీడియా యుగానికి తగ్గట్టుగా యువతను తయారు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. సింగపూర్ పర్యటనలో చేసుకున్నటువంటి ఒక ఒప్పందం గురించి మీకు వివరిస్తాను. ఆ ఒప్పందం వలన కలగబోయేటువంటి ప్రయోజనాలు, ముఖ్యంగా ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ విషయంలో యూట్యూబ్ పాత్ర చాలా కీలకమైనటువంటి అంశం. అలానే దానికి తగ్గట్టుగా కంటెంట్ క్రియేషన్ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలోనే టెజ్రాట్ యుఎస్ ఇన్కార్పొరేషన్ అనేటువంటి సంస్థ, యూట్యూబ్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మూడు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక క్రియేటివ్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నాయి. ఇది క్రియేటర్స్కి, అంటే సోషల్ మీడియాలో ఎదగాలని ఆశిస్తున్నటువంటి యువతకి ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చెప్పొచ్చు. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఇందులో ఏంటంటే, ఇందులో సినిమా డైరెక్టర్గా యువత మనసులు గెలుచుకున్నటువంటి తేజ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అదే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం. అసలు తేజ గురించి మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన సినిమా డైరెక్టర్గా ఉన్నటువంటి ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాలు ఎంత ఉరుతులోకి ఇచ్చినా చూడొచ్చు. ఈయన ఎందుకు ఇక్కడ ఉన్నాడు అనేటువంటి సందేహం రావచ్చు. టెజ్రాట్ యుఎస్ ఇన్కార్పొరేషన్ అనేటువంటి సంస్థకి ప్రస్తుతం తేజనే చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ. ఆ టెజ్రాట్ గ్రూప్తో ఇటు పక్కన ఉన్నది అర్జున్ దొరైస్వామి, ఆయన యూట్యూబ్ ఇండియాకి హెడ్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ రెండు సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా క్రియేటర్స్ అకాడమీని ఏర్పాటు చేస్తారు. ఈ క్రియేటర్స్ అకాడమీ యువతకి కావాల్సినటువంటి స్కిల్స్, ముఖ్యంగా ఈ కంటెంట్ క్రియేషన్లో కావాల్సినటువంటి స్కిల్స్, ఆలోచన విధానం, టెక్నాలజీ, దానికి కావాల్సినటువంటి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిరంతర పర్యవేక్షణ, కరిక్యులం అంటే పాఠ్యాంశాలు ఏ విధంగా ఉండాలి, ఈ అంశాలన్నింటిపైన కూడా కసరత్తు చేస్తుంది. సినిమా డైరెక్టర్గా తేజ క్రియేట్ చేసినటువంటి కంటెంట్ గురించి మనకు తెలుసు. సో సింపుల్గా ప్రజల్ని ఆకట్టుకునే విధంగా కంటెంట్ తయారు చేయడం ఎలా అనే దానిపైన ఈ సంస్థ ట్రైనింగ్ ఇవ్వబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దీనికి కావాల్సినటువంటి అకాడమీని ఏర్పాటు చేస్తుంది. ఆ క్రియేటర్స్ అకాడమీని రన్ చేసేటువంటి బాధ్యత టెజ్రాట్ గ్రూప్ తీసుకుంది. అంటే తేజ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థ దీన్ని తీసుకుంటుంది. ఇక యూట్యూబ్ అండ్ గూగుల్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఈ సైబర్ ప్రాపర్టీస్గా మనం చెప్తామో వీటన్నిటిని ఉపయోగించడం ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కంటెంట్ని ఏ విధంగా పుష్ చేయాలనే దానిపైన సమగ్రమైన శిక్షణ ఇచ్చేటువంటి కేంద్రంగా ఇది మారబోతుంది. బహుశా దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే మొదటి ఓపెన్ ఫోరం కింద మనం చూడాలి. యూట్యూబ్ గవర్నమెంట్తో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం చూస్తే కనుక ఈ తరహా శిక్షణ వ్యవస్థలు ఇప్పటివరకు మన దేశంలో ఎక్కడ కూడా మొదలు కాలేదు. సో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అమరావతిలోనే దీన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సింగపూర్లో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని తక్షణం అమలు చేసే దిశగా అడుగులు వేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధీమాగా చెబుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.